పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వాక్యములు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలిరండు. ఉపవాసముతో, సంతాపముతో, ఏడుపులతో నా వద్దకు తిరిగిరండు. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను వ్రయ్యలు చేసుకొనుడు. మీరు ప్రభు చెంతకు తిరిగిరండు. అతడు కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాదు, అనంతమైన ప్రేమ గలవాడు. తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయువాడు. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజు నుండి ఒక ముఖ్యమైనటువంటి కాలములోనికి అడుగు పెడుతూ ఉన్నాం. ఈ విభూది బుధవారం రోజున ప్రతి క్రైస్తవుడు తపస్సు కాలం అనే పవిత్ర దినాలలోనికి ప్రవేశిస్తాడు. దీనినే అనుగ్రహ కాలం, కృపాకాలం, హృదయ పరివర్తన చెందే కాలం అని పిలుస్తూ ఉంటాం. ఈ తపస్సు కాలం 40 దినాలు మన నుదుటి మీద ముద్ర వేయబడే విభూది ద్వారా ప్రారంభించబడుతుంది. మన నుదుటి పైన శిలువ రూపములో శిలువ సాక్షిగా దిద్దబడే ఈ విభూది హృదయ పరివర్తన చెంది స్వార్థను నమ్మాలని బోధిస్తూ ఉంది. నేటి మొదటి పట్టణంలో యోవేలు ప్రవక్త ప్రజలు ఎలా పశ్చాత్తాప పడవలయనో, పశ్చాత్తాపానికి వారు ఏమి చేయవలయనో అనేటువంటి ముఖ్యమైనటువంటి సందేశాలని మనకు ఆయన ప్రబోధిస్తూ ఉన్నాడు. అదే మనము ఇందాక విన్నాం. ఏమని? మీరు ఉపవాసముతో నా చెంతకు మరలిరండి, పూర్ణ హృదయముతో నా చెంతకు తిరిగి రమ్మని ఈనాడు మనలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావచ్చు, ఎందుకని ప్రభువు తిరిగి రండి అన్నాడు? అక్కడ ఒక వచనం ఉంది, అక్కడ మనం చూస్తే నా చెంతకు మరలి రండి అంటే ఎందుకు తిరిగి మరలా ప్రభు రమ్మంటున్నాడు? దీని అంతరార్థం ఏంటంటే, మనము ప్రభువుకి దూరంగా వెళ్ళిపోయాం కాబట్టే ప్రభు ఏమంటున్నాడు, మీరు మరలా అంటే వన్స్ అగైన్ మరలా మీరు నా వద్దకు తిరిగి రండి. ఎలా రావాలంట? ఉపవాసములతో, ఏడుపులతో, కన్నీటితో, బాధతో, దుఃఖముతో తిరిగి మనం మరలా ప్రభువును చేరాలని మనలందరినీ కూడా దేవుడు ఈరోజు ఆహ్వానిస్తూ ఉన్నాడు. అయితే కింద వచ్చి మనకు తెలుస్తున్న మాట, ఇదిగో మీరు మీ బట్టలు చించుకొనడం చాలదు, మీ గుండెలను వ్రయ్యలు చేసుకొనుడు అంటున్నాడు దేవుడు. చూడండి, ఈ తపస్సు కాలములో చాలా మంది బిడ్డలు మాల వేసుకుంటారు, దీక్షను తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ దీక్ష అనేటువంటిది ఒక మంచి సంప్రదాయంగా మనం ఆచరిస్తూ ఉన్నాం, పాటిస్తూ ఉన్నాం. అయితే ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈ దీక్షలో మన బట్ట మారటం మాత్రమే కాదు, మన బ్రతుకును కూడా మార్చుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మన బ్రతుకు అంటే మన గుండె అంటే మన హృదయమును కూడా మార్చుకుని ఆ ప్రభు దగ్గరికి రావాలని దేవుని యొక్క వాక్కు ఈనాడు మనకి తెలియజేస్తుంది. మనందరము కూడా పాపపు జీవితం జీవిస్తూ, దేవునికి దూరముగా జీవిస్తూ, దేవుని యొక్క ప్రార్థనలు మరిచి, దేవుని యొక్క నామాన్ని ఘనపరచడం మానివేసి ఇష్టానుసార జీవితం జీవిస్తూ ఉన్నామేమో. ఈరోజు మనందరితో దేవుడు యోవేలు గ్రంథ ప్రవక్త ద్వారా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మనందరము కూడా మన జీవిత విధానాన్ని మార్చుకుని ఈ తపస్సు కాలములో, ఈ కృపాకాలములో దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క శిలువ శ్రమలని ధ్యానిస్తూ ఆ క్రీస్తు ప్రభుని అనుసరించి జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఇక ఈనాటి 2వ పట్టణాన్ని మనం గమనిస్తే, పునీత పౌలు గారు చెప్తున్న మాట 2వ కొరింథీ పత్రికలో 6వ అధ్యాయములో 2వ వాక్యములో మన ఈ విధంగా వింటూ ఉన్నాం. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినమని మనకి పౌలు గారు నేర్పిస్తూ ఉన్నారు.
ప్రియమైన సహోదరులారా, ప్రియ విశ్వాసులారా, ఇదిగో నేను ఎప్పుడో మారుతాను, నా ఇంకా చాలా యవన వయసులో ఉన్నాను కదా, ఎప్పుడో చూద్దాములే అనుకుంటే మనల్ని మనమే మోసం చేసుకున్న వారితో సమానం. అందుకని పౌలు గారు ఏమంటున్నారు, ఇదిగో ఇప్పుడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయమని మనకి పౌలు గారు నేర్పిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, అందువల్ల ఈ రోజుల్లో మనందరము కూడా ఎటువంటి జీవితం జీవిస్తున్నా ఈ రోజే, ఇప్పుడే, తక్షణమే మన పాపానికి స్వస్తి పలికి, మన పాప జీవితానికి ముగింపు కలిగి క్రీస్తు ప్రభువు చెప్పేటువంటి దైవ మార్గములో అనుసరించి మన ఆత్మలను సంరక్షించుకోవడానికి మనందరము కూడా ప్రయత్నం చేయాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకనే ఈనాడు మనందరము కూడా ఈ తపస్సు కాలాన్ని మన జీవితాలు మార్చే కాలమని చెప్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ తపస్సు కాలంలో ప్రతి ఒక్క పాపాత్ముడు కూడా ఆ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడుగా మారాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉన్నటువంటి పాపపు తత్వాన్ని, పాపపు క్రియలను, చెడు తత్వాలని, చెడు మాటలని, చెడు వాక్యాలని పక్కన పెట్టి దేవుని యొక్క నామాన్ని గణపరిచేటువంటి వాడుగా మనం చూడాలి. మనందరము కూడా గడిచిన ఆదివారం ఎంతో విలువైనటువంటి వాక్యాలు విన్నాం. మొదటి పట్టణంలో కానీ, సువార్తా పట్టణంలో కానీ, రెండవ పట్టణంలో కానీ ఎంతో విలువైనటువంటి దైవ సందేశాలు మనం విన్నాం. మన నోటి నాలుకని ఏ విధంగా అదుపులో ఉంచుకోవాలో, దేవునికి ఏ విధంగా ప్రీతి పాత్రంగా జీవించాలో మనం విన్నాం. రెండవ పట్టణములో దేవుని సేవలో మనం తరించాలని విన్నాం. అలాగే సువార్తా పట్టణములో మనమేంటో, మన జీవితం ఏంటో తెలుసుకుని మొట్టమొదటిగా మన పాపాన్ని కడిగి వేసుకుని అప్పుడు ఇతరుల పాపము గురించి మనం చెప్పాలని మనకి క్రీస్తు నాథుడు గడిచిన ఆదివారం వాక్యంతో మనతో ఆయన మాట్లాడి ఉన్నాడు. అదే ఈ ఆదివారం మనం మరలా జ్ఞాపకపరుస్తున్నాడు. మొదటి పట్టణములో, సువార్త పట్టణములో, రెండవ పట్టణములో ఈనాడు విభూది బుధవారం యొక్క సందేశాలు. కనుక ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రియ విశ్వాసులారా, ఈ తపస్సు కాలములో మన జీవిత విధానం మార్చుకుందాం. ఈ తపస్సు కాలంలో దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 1వ వాక్యం మనం చదివితే దావీదు కీర్తనాకారుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఏమని? నీ మందిరమున ఎవడు నిలవగలడు? నీ పర్వతం మీద ఎవడు ఉండగలడు? అంటే ఆ కింద 2వ వాక్యం చెప్తుంది, నిర్దోషుడుగా ధర్మావత్తుడుగా జీవించేవాడు నీ మందిరమున నిలవగలడు అని చెప్తుంది. అయితే ఈ తపస్సు కాలములో, ఈ అనుగ్రహ కాలములో ఎవడు దేవుని యొక్క దీవెన పొందుకుంటారు, ఎవరు దేవుని యొక్క కృపకు పాత్రులవుతారంటే ఈ తపస్సు కాలాన్ని అర్థవంతంగా ఉపయోగించుకుని జీవితాన్ని మార్చుకునే వారికి దేవుని కరుణ కటాక్షాలు అధికముగా వారి మీద కురిపించబడతాయి. మరి ఈ రోజు ఈ వాక్యం వినేటువంటి మీరు కానీ, చెప్పడం నేను కానీ మన జీవితాలు మార్చుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నామా, సిద్ధంగా ఉన్నామా అని మనొక్కసారి మన మనస్సును ప్రశ్నించుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక చివరిగా ఈనాడు సువార్తా పట్టణంలో మనము చేయవలసినటువంటి 3 విషయాలని మనకి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటవి? ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మ క్రియలు. ప్రార్థన ద్వారా దేవునితో మనకున్న సంబంధాన్ని మనం పరిశీలించాలి. ఉపవాసముతో మనం ఎవరో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దాన ధర్మ క్రియల ద్వారా నీకు పొరుగు వారికి ఉన్న సంబంధం ఏంటో మనం తెలుసుకోవాలి. అందుకనే మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 2వ వాక్యములో ప్రముఖమైన మాట, పరలోక రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనం చెందవలనని ఆయన కోరుతూ ఉన్నాడు. అందుకే ప్రియ సహోదరులారా, మనందరము కూడా హృదయ పరివర్తనకు తగిన పనులు చేయాలి. విశ్వాసము లేని క్రియలు వ్యర్థమే అన్నట్లు మనలో ఈ తపస్సు కాలములో ధర్మక్రియలు, ఉపవాసం, ప్రార్థన అనేటువంటి క్రియలు లేకపోతే ఈ తపస్సు కాలం యొక్క దీవెన, ఈ తపస్సు కాలం యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవటం అసాధ్యమని గుర్తించి ఈ 40 దినాలు ఎలా జీవించాలో అలా జీవిస్తూ దేవునికి ప్రియమైనటువంటి బిడలగా జీవించి
దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకుందాం. మనం ఎవరిని మెప్పించాలో, ఎవరికో చూపించాలో, ఎవరికో కనిపించాలో అనే విధంగా మన ప్రార్థనలు, ఉపవాసం, ధర్మక్రియలు ఉండకూడదు. ఉపవాసం అనేది శారీరక ఆహారం నుండి కాదు, కానీ పాపము నుండి రావాలి. అందుకని పునీత ఫ్రాన్సిస్ ది సేల్సీ గారు ఒక వ్యక్తి గురించి చెప్తున్న మాట ఇదిగో, ఒక వ్యక్తి యొక్క నిజమైన ఆస్తి ఏంటంటే తన తోటి వారికి సహాయం చేయటం అని చెప్తున్నాడు. ఈ తపస్సు కాలములో మనమందరం క్రీస్తు శ్రమల, మరణ, పునరుత్థానాన్ని భాగస్థలమగుతూ, ఆ క్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమలను ధ్యానిస్తూ, క్రీస్తుతో కలిసి ఈ తపస్సు కాలాన్ని మన విజయవంతంగా ముందుకు సాగుదాం. దేవునికి ప్రతినిధులుగా జీవిద్దాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, కృపగల మా జేసువా, మీకే స్తోత్రములు, మీకే వందనములు. ప్రభువా, మేమందరము కూడా నాయన ఈ తపస్సు కాలములో మొదటి దినమైనటువంటి విభూది బుధవారము ద్వారా ఈ తపస్సు కాలాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రభువా, ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డను నాయన మీ సన్నిధిలో సమర్పించి వారందరి కొరకు ప్రత్యేక ప్రార్థిస్తుండగా, ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ తపస్సు కాలములో, ఈ కృపా కాలములో నీ కృపను పొందుకునే వారిగా ప్రతి బిడ్డకి కూడా మీరే సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా నాయన అనేక మంది బిడ్డలు నాయన ఎంతో దీక్షతో నాయన ఈ తపస్సు కాలం ప్రారంభిస్తుండగా, ఈ యొక్క సైతాను శోధనలు ఎవరిని పరచకుండగా వారికి మీ పరిశుద్ధాత్మని తోడుగా ఉంచి సహాయమును దయచేయమని మనవి చేసుకుంటూ ఉన్నాం. అలాగే నాయన ఎవరైతే ఈ రోజు ప్రభువా ఈ దైవ సందేశం నాయన చూస్తున్నారో వారిని ప్రత్యేకంగా దీవించి, వారితో ఈ వాక్యం ద్వారా మాట్లాడి ఆత్మలను సంరక్షించుకునే వారిగా సహాయము దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసునామ పరమ తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. త్రిత్వేక సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.